G24 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాంగ్రెస్ నేతలే బ్లాక్ మార్కెట్లో యూరియా అమ్ముతున్నారేమో మండిపడ్డ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాంగ్రెస్ బీజేపీ దొందే తెలంగాణను రెండు ముంచిన పార్టీలే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా బీసీ వ్యక్తిని ఎందుకు నిలబెట్టలేదు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాంగ్రెస్ నేతలే బ్లాక్ మార్కెట్లో యూరియా అమ్ముతున్నారేమోనని కేటీఆర్ అనుమానం వ్యక్తం చేశారు. అందువల్ల రాష్ట్రంలో యూరియా కొరత వచ్చిందేమోనని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వానికి పనికొచ్చే పనులు చేయడం చేతగాదని విమర్శించారు. సీఎం రేవంత్ ఢిల్లీకి మూటలు మోసే దానిపై ఉన్న శ్రద్ధ యూరియా తీసుకురావడంపై లేదని, ముందస్తు ప్రణాళిక లేకుండా పాలన చేస్తూ రైతులను ఇబ్బంది పడుతున్నారని మండిపడ్డారు. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం గోదాములున్నాయి, రైతు వేదికలున్నాయి, కష్టపడే రైతులున్నారు. కేసీఆర్ గారు కష్టపడి చేయించిన మిషన్ కాకతీయ చెరువులున్నాయి, అద్భుతంగా కట్టిన ప్రాజెక్టులు కాళేశ్వరంతో సహా ప్రాజెక్టులు కలకల్లాడుతున్నాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం వానాకాలం సీజన్ మొదలైనా దున్నపోతు మీద వానబడ్డట్టే, కనీసం ప్లానింగ్ లేదు, సమీక్ష లేదు, సన్నద్ధత లేదు, ఎక్కడ కూడా ఒక ఆలోచన కూడా, ఒక ప్రణాళిక కూడా లేని పరిస్థితి కనబడతా ఉన్నది. ఒక ప్రణాళిక రాహిత్యం, అనుభవ రాహిత్యం, పరిపాలనా చాతగాంతనం, అదేవిధంగా ఇతర అంశాల మీద దృష్టి పెట్టడం వల్ల ఇవాళ రాష్ట్రంలో రైతులు అవస్థ పడతా ఉన్నారు, ఇబ్బంది పడతా ఉన్నారు. ఒక్కటంటే ఒక్కరోజు కూడా ముఖ్యమంత్రి గారు వ్యవసాయానికి సంబంధించిన సమీక్ష చేయలేదు. ఎరువుల మీద ఏ ఒక్కరోజు కూడా కనీసం కేంద్ర ప్రభుత్వాన్ని కలిసి విజ్ఞప్తి ఇచ్చిన పాపన పోలేదు. ఏదో పేరుకి రాహుల్ గాంధీని కలవడానికి పోయినట్టు పోయి ఏదో కాగితం ఇచ్చేసి రావడం కాదు. సిన్సియర్ గా, సీరియస్ గా ఇక్కడ ఏ పరిస్థితి ఉంది, ఎట్లా వ్యవసాయ విస్తరణ కేసీఆర్ గారి కాలంలో జరిగింది, దానికి తగ్గ విధంగా ఎంత ఎరువు కావాలి అనే ఒక ఇండెంటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎన్నడూ కూడా పోలేదు. ఇంకొక అనుమానం కూడా మాకుంది. కాంగ్రెస్ నాయకులే చాలా మంది చాలా చోట్ల బ్లాక్ మార్కెటింగ్ కూడా చేస్తున్నారనే అనుమానం కూడా మాకుంది. లేకపోతే ఇంత షార్టేజ్ రాదు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు 10 ఏళ్లు ఎన్నడూ ఒక్కరోజు కూడా రైతుకు అవస్థ ఉండదు ఎరువుల కోసం. కాంగ్రెస్ రాగానే ఎందుకు స్టార్ట్ అయింది ఇట్లా సడన్ గా? బఫర్ స్టాకులు పెట్టుకునే విధానం గాని, ఇంకోటి గాని, ఆ నైపుణ్యం గాని అధికారులకు ఉంది. అధికారులను పనిచేయనిస్తే వాళ్ళు బ్రహ్మాండంగా చేస్తారు. కానీ మా అనుమానం అయితే ఖచ్చితంగా ఈ బ్లాక్ మార్కెటింగ్ ఏదైతే జరుగుతున్నదో, ఇవాళ బ్లాక్ మార్కెట్లో ఎరువులు అమ్ముతున్నారో దాని వెనుక కూడా కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారనేది మా అనుమానం. ఈ విషయంలో కూడా రైతులు అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. కాంగ్రెస్ నాయకులకు బీసీల మీద ప్రేమ ఉంటే ఉపరాష్ట్రపతి అభ్యర్థిని బీసీ వ్యక్తిని ఎందుకు పెట్టలేదు? బీసీల మీద ప్రేమ అనుకుంటూ కాంగ్రెస్ దొంగ డ్రామాలు చేస్తోంది. మాకు ఢిల్లీలో ఎవరూ బాసులు లేరు, మేము ఏ కూటమిలో లేము, మాకు తెలంగాణ ప్రజలు బాసులు అని అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎవరు మళ్ళీ చెప్తా ఉన్నా, ఆయన రేవంత్ రెడ్డి గారు పెట్టిన అభ్యర్థి అయితే ఖచ్చితంగా మేము వ్యతిరేకిస్తాం. ఎందుకంటే కాంగ్రెస్ అనే ఒక చిల్లర పార్టీ, కాంగ్రెస్ అనే ఒక థర్డ్ క్లాస్ పార్టీ ఇవాళ రాష్ట్రంలో ప్రజలని ఎంత అరిగోసబుచ్చుకుంటున్నదో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. మరి అట్లాంటి థర్డ్ క్లాస్ ముఖ్యమంత్రి, థర్డ్ క్లాస్ పార్టీ పెట్టిన అభ్యర్థిని మేము సమర్థిస్తారని మీరెట్లా అనుకుంటారు? నాకు అర్థం కాదు. ఇంకోటి, ఇవాళ జరుగుతున్నది ఏంటంటే ఒక డ్రామా. ఉపరాష్ట్రపతి ఎన్నికల విషయంలో డ్రామా. నిన్న మొన్నటిదాకా ఏమన్నారు ఇదే రేవంత్ రెడ్డి గారు? బీసీల విషయంలో మా పార్టీ చాలా చిత్తశుద్దిగా ఉన్నది, బలహీన వర్గాల విషయంలో మేము ఢిల్లీ దాకా కొట్లాడతాం, అవసరమైతే అంతరిక్షం దాకా పోయి కొట్లాడతాం అన్నాడు. మరి ఒక బీసీ అభ్యర్థిని ఎందుకు పెట్టలే? అంత ప్రేమ ఉంటే తెలంగాణ నుంచి ఒక బీసీ అభ్యర్థి దొరకలేదు, కంచయ్య గారిని పెట్టేది ఉండే. తెలంగాణ నుంచి ఒక బీసీ అభ్యర్థిని పెట్టి ఇగో ఇది మా చిత్తశుద్ధి అని చెప్పుకునేది ఉండే. అంటే బీసీల మీద ప్రేమ మాత్రం నోట్లోనే ఉంటుంది. మళ్ళీ ఎన్నికలు నిలబెట్టే టైంకి వచ్చే వరకు మాత్రం బీసీలు కనబడరు మీకు. అట్లాంటి మీ మాటలు మేము నమ్మాలి, మీ మాటలు నమ్మి మళ్ళీ మీ వెనక నిలబడాలి. నేను అడుగుతా ఉన్నామ్మా, మీరేమైనా మెహర్బాన్ చేస్తుండ్రా మాకు? మేము సర్వస్వతంత్రమైన పార్టీ, మేము డెఫినెట్ గా ఎన్డీఏలో లేము, ఇండియాలో లేము. మేము మా మోడీ మా బాస్ కాదు, రాహుల్ గాంధీ మా బాస్ కాదు, తెలంగాణ ప్రజలు మా బాసులు. వాళ్ళ ఆలోచనకు అనుగుణంగా, వాళ్ళ అభిప్రాయానికి అనుగుణంగా మా నిర్ణయం ఉంటుంది. ఇక్కడ ఒకటి మాత్రం వాస్తవం, రెండు పార్టీలు దొందేనండి. కాంగ్రెస్ బీజేపీ రెండు కూడా దొందే. తెలంగాణను ఇద్దరు కూడా ముంచినోళ్లే. 11 ఏళ్లు బీజేపీ ఏం చేయలే, 2 సంవత్సరాలకు 20 నెలలుగా కాంగ్రెస్ ఏమీ చేయలే, ఇచ్చిన ఒక్క మాట నిలబెట్టుకోలే. ఆ ఇద్దరు అభ్యర్థులను మేము అంత సీరియస్ గా తీసుకోవాల్సిన ఆలోచన ఉంటుందని నేనైతే వ్యక్తిగతంగా అనుకోను. కానీ పార్టీగా, ఎందుకంటే నా ఒక్కడ అభిప్రాయం పార్టీ అభిప్రాయం కాదు,
పార్టీగా మేము కూర్చుని ఆలోచించి డెఫినెట్గా మా ఎమ్మెల్యేలు ఉన్నారు, మా ఎంపీలు ఉన్నారు, మా ఎమ్మెల్సీలు ఉన్నారు, మా ఇన్ఛార్జీలు ఉన్నారు, మా స్టేట్ కమిటీ ఉంది. అందరం అవసరమైతే పెద్దలు కేసీఆర్ గారితో మా అభిప్రాయాలు చెప్పి ఒక పార్టీగా నిర్ణయం తీసుకుంటాం. వ్యక్తిగతంగా నేను అనుకోవడం మాత్రం రెండు కూడా దొందే. కాంగ్రెస్ బీజేపీ రెండు దొందే. రెండు తెలంగాణకు పనికొచ్చే పార్టీలు కాదు, రెండు ఢిల్లీ పార్టీలే. వాటిని పట్టించుకోవాల్సిన అవసరం కానీ వాటి రాజకీయం గురించి ఆలోచించాల్సిన అవసరం కానీ లేదు అనేది వ్యక్తిగతంగా నా అభిప్రాయం. అధికారికంగా ఎటువంటి హోదా లేకపోయినా ఏకంగా రాష్ట్ర సచివాలయంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఛాంబర్లో కూర్చుని సంగారెడ్డి జిల్లాకు చెందిన సదాశివపేట, సంగారెడ్డి మున్సిపాలిటీ అధికారులు, ప్రజారోగ్య విభాగం అధికారులతో సమీక్ష నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. అయితే ఏ అధికారం ఉందని ఆదేశాలు ఇస్తాడు అంటూ ముక్కున వేలు వేసుకుంటున్న సచివాలయ ఉద్యోగులు. సమావేశానికి ఎవరి అనుమతితో వెళ్లారని కలెక్టర్ ఆరా. సచివాలయంలో జగ్గారెడ్డి అధికారిక సమావేశంపై సీఎస్ సీరియస్. 6,66,000 ఇస్తే సార్ బ్యాలెన్స్ 6,66,000 బ్యాంక్ కూడా ఆ డిజైన్ ఉండాలి. అర్థమైంది కదా, అలాంటి ఉండాలి. దీన్ని నాకు ఇది నా లైన్. ఇది సదాశివపేట ప్రజల కోసము ఇప్పుడు నాకు ఇంకా 3 years కాంగ్రెస్ గవర్నమెంట్ ఇక్కడ నాకు ఎట్లా అంటే సదాశివపేట మున్సిపాలిటీకి సంబంధించి నేను అన్న ఇన్స్ట్రక్షన్స్ ఏమవుతుందో ఇప్పుడు రికార్డు చేస్తూ రికార్డు మీకు పంపిస్తాం. ఇది పదే ఇని ఒక ప్రైవేట్ కన్సల్ట్ పెట్టండి. మీకు ప్రైవేట్ కన్సల్టింగ్ ఏమైనా ఖర్చు అయితే నేను ఇస్తాను. మీరు గవర్నమెంట్ పైసలు తెచ్చి కన్సల్ట్ చేయాలంటే లేట్ అవుతుంది నాకు అట్లతో. ఓకే, మంచి కన్సల్టెంట్ చూడండి మీరు. ఆ చార్జెస్ ఏంటంటే నేను పర్సనల్ గా ప్రైవేట్ నేను ఇస్తాను. అది ఫాస్ట్ కావాలంటే నువ్వు డిపార్ట్మెంట్ వాళ్ళకి చేయాలని నీ స్టాఫ్ సరిపోతుంది. ఓకే, నీ స్టాఫ్ సరిపోదు. నాకు ఒక ఎంత టైం పడుతుంది మీరు ప్రైవేట్ కన్సల్ట్ తోటి ఇదంతా చేసి ఇవ్వాలంటే? నాకు మళ్ళీ ఎక్కువ చెప్తున్నా, ఇప్పుడు ఉన్న బస్తీలలో లైన్స్ కూడా నాకు ట్రాక్ ఇవ్వండి. ఏది డిస్ట్రిబ్యూషన్ లైన్స్ ఇప్పుడు ఎంత ఉంది, ఎన్ని ఇంచులు ఉంది గల్లీలో? 4 ఇంచ్ సార్, 1/2 ఇంచ్ మన ఇంటి ఆఫ్ కనెక్షన్ కోసం. 1/2 ఇంచ్ అది కాదు, మీరు లైన్ డిస్ట్రిబ్యూషన్ లైన్స్ 4 ఇంచ్ అంటే ఇప్పుడు ఉన్న జనాభాకి ఎంత ఉండాలి యాక్చువల్ గా? సార్ మనం డివైడ్ చేస్తాం కదా. ఒక వార్డులో 2,000 ఉంటాయి కదా, 2,000 వార్డులకు సంబంధించిన గల్లీలో ఇష్టం ఎన్ని ఇంచులో? 4 ఇంచులో సరిపోతుంది. 4 ఇంచులు సరిపోతుంది సార్. పైపు అది హెడ్ నుంచి చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది సార్. అది ఉందండి, నేను డిస్ట్రిబ్యూషన్ అదే మహబూబాబాద్ జిల్లా గూడూరు PSCS వద్ద వర్షంలో తడుస్తూ యూరియా కోసం మహిళా రైతుల పాట్లు. నల్గొండ జిల్లా తిప్పర్తిలో యూరియా కోసం రాత్రి 3 గంటల నుండి క్యూ లైన్ కట్టిన రైతుల అవస్థలు. మరోవైపు మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం PSCS వద్ద భారీగా పోలీసుల భద్రత మధ్య రైతులకు యూరియా బస్తాల పంపిణీ. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండల కేంద్రంలో అధికారుల యూరియా కోసం లైన్లో పెట్టిన పాస్బుక్, ఆధార్ జిరాక్స్లను బాత్రూంలో పడేసిన అధికారులు. అన్ని బాత్రూమ్ బాగా
సార్ ఇంకా సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలోని పలు గ్రామాల్లో ఉదయం 4 గంటల నుండి బార్లు తీరిన యూరియా దొరకలేదని రైతులందరూ కలిసి మండల కేంద్రంలో రోడ్డుపై బైఠాయింపు. మీ కాళ్లు మొక్కుతా సారు, మాకు యూరియా కావాలి అంటూ పోలీసుల కాళ్లు మొక్కిన మహిళా రైతు. వరంగల్ జిల్లా ఖానాపూర్ మండల ముదరావుపేట శివారు మంగళవారిపేట PSCS వద్ద యూరియా కోసం రోడ్డెక్కిన రైతుల ధర్నా. ఉదయం నుండి క్యూ లైన్లో నిలబడ్డా సరిపడా యూరియా దొరకడం లేదంటూ రైతుల ఆందోళన. అప్పనపల్లి దుబ్బాక మండలం మందులు లేక ఇప్పుడు వాళ్ళు నాటేసిన వాళ్ళనే నాశనం అయిపోతున్నాయి. ఈ లంగరాజ్యంతో మాకు సాధన అయితే లేదు, వ్యవసాయం చేయకుంటాం అన్నట్టు. అంటే ఇక ఊకుండాలి అంతే. ఇక వ్యవసాయం మనసంతుల గురించి కూర్చుని లంగరాజ్యం వచ్చింది. లంగరాజ్యంతో మాకేమో అర్థమైతలేదు. వ్యవసాయం చేస్తామా ఊకుంటామా? ఇప్పుడు 4 గంటలకు వచ్చి లైన్ పట్టిన వాడు జనం అంతా ఏం లేదు. ఇప్పుడు 8-10 రోజులు లైన్ పట్టబట్టి ఏం చేయమన్నాము? ఈ దొంగల రాజ్యం, ఈ లంగ రాజ్యం ఇది. ఇప్పుడు 10-20 ఏళ్ల నుంచి మాకు ఏ కొరత లేకుండే, నీళ్లకు మందు సంచులకు ఏదానికి బావి కాడ నాగండ్లు కట్టుకొని నాగండ్ల కాడికి కోళ్ళు చేస్తే ఆటోల మీద తీసుకొచ్చి చేసిపోయారు. ఇప్పుడు ఏం గతలేదు. ఇక విత్తనాలు వీకినాయి, దున్నుకాలు వీకినాయి, ఖర్చులు పోయినాయి, అన్ని వీకినాయి. ఆడల్లో మొగళ్ళ మధ్య మా గొసలు గిట్టున్నాయి మా కథ. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు కోసం ఎవరూ తమను సంప్రదించలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. బీసీల విషయంలో చిత్తశుద్ధి ఉందన్న సీఎం రేవంత్ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా బీసీ వ్యక్తిని ఎందుకు నిలబెట్టలేదని ప్రశ్నించారు. ఎన్డీఏ ఇండియా కూటమిలో మేం లేము, మాకు ఢిల్లీలో బాసు లేరు. సెప్టెంబర్ 9న ఎన్నిక సమయానికి ఆలోచించి ఎవరికి మద్దతు ఇవ్వాలో నిర్ణయిస్తాం. కాంగ్రెస్, బీజేపీ రెండూ తెలంగాణని ముంచిన పార్టీలే అని వ్యాఖ్యానించారు. నిన్న మొన్న మరి అటు ఎన్డీఏ ఇటు ఇండియా రెండు కూటములు కూడా తమ అభ్యర్థుల్ని ప్రకటించాయి. కానీ మీకు నేను గుర్తు చేస్తా ఉన్నా, బీఆర్ఎస్ అనేది సర్వస్వతంత్రమైన పార్టీ. మాకు ఢిల్లీలో బాసులు ఎవరు లేరు. మాకు ఢిల్లీలో ఏ బాసు లేడు. మాకు ఏ పార్టీ కూడా మా బాస్ కాదు. మాకు ఎవరైనా బాసులు ఉన్నారు అంటే తెలంగాణ ప్రజలే మా బాసులు తప్ప మాకెవరు ఢిల్లీలో పెద్దలు మాకు ఆజ్ఞాపించే వాళ్ళు, మమ్మల్ని ఆదేశించే వాళ్ళు ఎవరు లేరు. మేము మా పార్టీకి ఇంతవరకు ఎవరు కూడా సంప్రదించలేదు. ఈ అభ్యర్థి కానీ ఆ అభ్యర్థి కానీ ఈ కూటమి కానీ ఆ కూటమి కానీ ఎవరు కూడా మమ్మల్ని సంప్రదించలేదు, మమ్మల్ని అడగలేదు. మేము కూడా ఒక పార్టీగా కేవలం మీడియాలో చూసిందే తప్ప ఉపరాష్ట్రపతి ఎన్నిక జరుగుతుందని మాకు ఇంతవరకు ఎవరు కూడా సంప్రదించింది లేదు, ఎవరు కూడా అడిగింది లేదు. పార్టీగా ఇంకా టైం ఉంది, సెప్టెంబర్ 9 ఎన్నిక కాబట్టి కూర్చొని ఆలోచించుకొని మేము ఎలక్షన్ తేదీ నాటికి మా వైఖరి ప్రకటిస్తాం. కానీ ఒకటి మాత్రం నేను గుర్తు చేస్తా ఉన్నా, మేము ఎన్డీఏ కూటమిలో లేము, ఇండియా కూటమిలో లేము. మాకు ఇద్దరు అభ్యర్థులకి ఎవరికి సపోర్ట్ చేయాలనే విషయంలో మాకు ఢిల్లీ నుంచి ఏ ఒత్తిడి లేదు. మాకు ఏ ఒత్తిడికి తల ఒగ్గాల్సిన అవసరం లేదు. మాకు ఢిల్లీలో ఏ బాస్ కూడా లేరు. మేము తెలంగాణ ప్రజల మూడుకు అనుగుణంగా, తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, ఇక్కడ ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా ఏ నిర్ణయమైనా తీసుకుంటాం తప్ప మేము ప్రస్తుతానికైతే ఏ నిర్ణయం కూడా తీసుకోవాలి. ఎవరు మళ్ళీ చెప్తా ఉన్నా, ఆయన రేవంత్ రెడ్డి గారు పెట్టిన అభ్యర్థి అయితే ఖచ్చితంగా మేము వ్యతిరేకిస్తాం. ఎందుకంటే కాంగ్రెస్ అనే ఒక చిల్లర పార్టీ, కాంగ్రెస్ అనే ఒక థర్డ్ క్లాస్ పార్టీ ఇవాళ రాష్ట్రంలో ప్రజలని ఎంత అరిగోసబుచ్చుకుంటున్నదో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. మరి అట్లాంటి థర్డ్ క్లాస్ ముఖ్యమంత్రి, థర్డ్ క్లాస్ పార్టీ పెట్టిన అభ్యర్థిని మేము సమర్థిస్తారని మీరు ఎట్లా అనుకుంటారు? నాకు అర్థం కాదు. ఇంకోటి, ఇవాళ జరుగుతున్నది ఏంటంటే ఒక డ్రామా. ఉపరాష్ట్రపతి ఎన్నికల విషయంలో డ్రామా. నిన్న మొన్నటిదాకా ఏమన్నారు ఇదే రేవంత్ రెడ్డి గారు? బీసీల విషయంలో మా పార్టీ చాలా చిత్తశుద్ధిగా ఉన్నది, బలహీన వర్గాల విషయంలో మేము ఢిల్లీ దాకా కొట్లాడతాం, అవసరమైతే అంతరిక్షం దాకా పోయి కొట్లాడతాం అన్నాడు. మరి ఒక బీసీ అభ్యర్థిని ఎందుకు పెట్టలే?
అంత ప్రేమ ఉంటే తెలంగాణ నుంచి ఒక బీసీ అభ్యర్థి దొరకలేదు, ఒక కంచైలయ్య గారిని పెట్టేది ఉండే. తెలంగాణ నుంచి ఒక బీసీ అభ్యర్థిని పెట్టి ఇగో ఇది మా చిత్తశుద్ధి అని చెప్పుకునేది ఉండే. అంటే బీసీల మీద ప్రేమ మాత్రం నోట్లోనే ఉంటుంది. మళ్ళీ ఎన్నికలు నిలబెట్టే టైంకి వచ్చే వరకు మాత్రం బీసీలు కనబడరు మీకు. అట్లాంటి మీ మాటలు మేము నమ్మాలి, మీ మాటలు నమ్మి మళ్ళీ మీ వెనక నిలబడాలి. నేను అడుగుతా ఉన్నామ్మా, మీరేమైనా మేర్బాటు మాకు? మేము సర్వస్వతంత్రమైన పార్టీ. మేము డెఫినెట్గా ఎన్డీఏలో లేము, ఇండియాలో లేము. మేము మా మోడీ మా బాస్ కాదు, రాహుల్ గాంధీ మా బాస్ కాదు. తెలంగాణ ప్రజలు మా బాసులు. వాళ్ళ ఆలోచనకు అనుగుణంగా, వాళ్ళ అభిప్రాయానికి అనుగుణంగా మన నిర్ణయం ఉంటుంది. ఇక్కడ ఒకటి మాత్రం వాస్తవం, 2 పార్టీలు దొందు దొండేనండి. కాంగ్రెస్ బీజేపీ 2 కూడా దొందు దొందే. తెలంగాణను ఇద్దరు కూడా ముంచినోళ్లే. 11 ఏళ్లు బీజేపీ ఏం చేయలే, 2 సంవత్సరాలకు 20 నెలలుగా కాంగ్రెస్ ఏమీ చేయలే, ఇచ్చిన ఒక్క మాట నిలబెట్టుకోలే. ఆ ఇద్దరు అభ్యర్థులను మేము అంత సీరియస్ గా తీసుకోవాల్సిన అభిప్రాయం ఆలోచన ఉంటుందని నేనైతే వ్యక్తిగతంగా అనుకోను. కానీ పార్టీగా, ఎందుకంటే నా ఒక్కడ అభిప్రాయం పార్టీ అభిప్రాయం కాదు, పార్టీగా మేము కూర్చుని ఆలోచించి డెఫినెట్ గా మా ఎమ్మెల్యేలు ఉన్నారు, మా ఎంపీలు ఉన్నారు, మా ఎమ్మెల్సీలు ఉన్నారు, మా ఇన్ఛార్జీలు ఉన్నారు, మా స్టేట్ కమిటీ ఉంది. అందరం అవసరమైతే పెద్దలు కేసీఆర్ గారితో మా అభిప్రాయాలు చెప్పి ఒక పార్టీగా నిర్ణయం తీసుకుంటాం. వ్యక్తిగతంగా నేను అనుకోవడం మాత్రం 2 కూడా దొందు దొందే. కాంగ్రెస్ బీజేపీ 2 దొందు దొందే. 2 తెలంగాణకు పనికొచ్చే పార్టీలు కాదు, 2 ఢిల్లీ పార్టీలే. వాటిని పట్టించుకోవాల్సిన అవసరం కానీ, వాటి రాజకీయం గురించి ఆలోచించాల్సిన అవసరం కానీ లేదు అనేది వ్యక్తిగతంగా నా అభిప్రాయం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాంగ్రెస్ నేతలే బ్లాక్ మార్కెట్లో యూరియా అమ్ముతున్నారేమో మండిపడ్డ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాంగ్రెస్ బీజేపీ దొందు దొందే, తెలంగాణను 2 ముంచిన పార్టీలే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా బీసీ వ్యక్తిని ఎందుకు నిలబెట్టలేదు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇవి ఇప్పటివరకు డబుల్ చిన్న అప్డేట్స్. కీప్ వాచింగ్ G24 న్యూస్.